దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమిస్తూ హక్కుల సాధనకే పోరాడదామని జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ మహిళలకు పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆర్మూర్ డివిజన్ మహాసభ జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఆగస్టు 2024 తేదీన పద్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా అరుణ పాల్గొని మాట్లాడుతూ మాతృదేవోభవ అంటూనే మహిళలపై వివక్షత జరుగుతుందని, వివిధ మతాల పేరుతో కట్టుబాట్ల పేరుతో మహిళలను వంటింటికే పరిమితం చేస్తున్నారని, బేటీ బచావో బేటీ పడావో నరేంద్ర మోడీ నినాదం నీళ్ల మూటగా మారిందని తెలిపారు. ఈ మహాసభలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సూర్య శివాజీ, అరుణోదయ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్, పీఓడబ్ల్యూ జిల్లా మహిళా సంఘం నాయకురాలు భారతి, ధనలక్ష్మి, లక్ష్మి, దివ్య, అనిత, గుణావ, వెంకవ్వ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశానికి ఒలింపిక్స్ మెడల్స్ తీసుకొచ్చినటువంటి మహిళా మల్ల యోధుల్ని రక్షించాల్సిన స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ వాళ్ళని లైంగికంగా వేధిస్తే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు మన ఈ బీజేపీ ప్రభుత్వం. 70 ఏళ్ల స్వతంత్రంలో ఆడపిల్లలకి చదువుకునే అవకాశాలు సరిగ్గా కల్పిస్తలేము. ఆ చదువుకునే ప్లేస్లలో బాత్రూమ్లు సరిగ్గా లేక ఎంతోమంది పిల్లలు స్కూల్స్కి దూరం అవుతున్నారు. ఆ పరిస్థితి కాకుండా మనం చూడాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. మహిళలు ఉన్నారు, కానీ ఈ మహిళలు రెండవ శ్రేణి పౌరులుగా గుర్తించబడుతున్నారు. కాబట్టి ఒక మహిళ తల్లిగా, భార్యగా, బిడ్డగా అనేక దశల్లో మనకు కనిపిస్తున్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి విలువ కేవలం మాటలతో వాళ్ళని రుందించి తర్వాత వాళ్ళని శిక్షించేటువంటి విధానం ఇవాళ దేశంలో అమలవుతున్నాయి. ఇవాళ పాలకులు మారినప్పటికీ కూడా మహిళల పరిస్థితి ఎక్కడ వేసిన గోలు అక్కడే ఉంది. కాబట్టి మహిళా సమస్యలు పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా మహిళలకు అందరికీ కూడా విద్యార్థులకు ఉచితంగా విద్య అందించడం కానీ, అట్లాగే ఒంటరి మహిళలకు కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల చేయూత పథకం ఇస్తుందని చెప్పింది, వాటిని అమలు చేయాలని, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఇలా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నిరాహారం ఇచ్చింది. కానీ ఇవాళ బేటీ పడావో బచావో అని చెప్పింది, కానీ ఇవాళ మణిపూర్ రాష్ట్రంలో మొత్తం మహిళలను అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బీజేపీ కన్సర్న్లో జరుగుతూ ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున అత్యాచారాలు మణిపూర్లో రాష్ట్రంలో జరుగుతూ ఉంటే కనీసం దేశ ప్రధానికి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఆ సమస్య పరిష్కారం చూపించలేదు. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ చెబుతున్నటువంటి ఆచరణలో చేస్తున్నటువంటి, అదేవిధంగా ఢిల్లీలో మహిళా మల్ల యోధులపై ఆ బీజేపీ ఎంపీఏ స్వయంగా లైంగిక వేధింపులు చేస్తే ఆయన శిక్ష లేదు. అట్లా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.